జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో 19వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. మనం నిత్యం ప్రార్థించే గోదాతని అయిన నీలా తుంగస్తనగిరి తటీ సుత్త ముద్దోద్య కృష్ణం అనే శ్లోకాన్ని పరాశర భట్టర్ వారు ఈ పాసురాన్ని ఆధారంగా చేసుకునే రచించి లోకానికి అందజేశారు. నిన్నటి పాసురంలో ఆ శ్రీకృష్ణుడు నిద్రలేవలేదు. నీలాదేవిని ఆ శ్రీకృష్ణ పరమాత్మను వారిద్దరినీ నేటి పాశ్రంలో ఏ విధంగా మేలుకొలుపుతున్నారో తెలుసుకుందాం. గుత్తు దీపాలు చుట్టూ ప్రకాశవంతంగా వెలుగుతుండగా ఎంతో రాజసంతో కూడిన ఏనుగు దంతాలతో చేసిన మంచం, దానిపై 5 ప్రత్యేక లక్షణాలు గల పాన్పు అనగా వేసవికాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండి సువాసన వెదజల్లుతూ చాలా తెల్లగా, మెత్తగా, విశాలంగా ఉండే అద్భుతమైన మంచంపై గుత్తులు గుత్తులుగా వికసించిన పూలను జడలో పెట్టుకుని పవళించి ఉన్న నీలాదేవి హృదయంపై తలపెట్టి పడుకుని ఉన్న విశాల వక్షస్థలం గల ఓ శ్రీకృష్ణ, నీ నోరు తెరిచి మాట్లాడవయ్యా. నల్లని కాటుకతో విశాలమైన కన్నులు కలిగిన ఓ నీలాదేవి, నీ ప్రియుణ్ణి ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేవా? ఇంత మాత్రం విరహాన్ని కూడా నువ్వు ఓర్వలేవా? మేము ఇంతగా ప్రార్థిస్తుంటే స్వామిని పంపించుటలేదే? ఇది నీకు తగునా తల్లి అని కొంత నిష్ఠూరంగా, కొంత ప్రేమగా, కొంత ఆర్తిగా ప్రార్థించడం జరిగినది. ఆండాల్ దివ్య తిరుడుగలే శరణం. ఈ అందమైన పూల జడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరమన్నారు కోవెలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.